ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులరా అందరినీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన మనందరం ధన్యులమైనాం. ఎందుకంటే పునరుద్ధాన పండుగలో చేరుకున్న వారు నిజంగా ఆశీర్వదించబడింది. ప్రపంచమంతా ఈ పండుగ చేసుకుంటుంది. ఈ పండుగ ప్రపంచమంతా జరుగుతుంటుంది. కానీ కొన్ని పండుగలు జిల్లా వరకు ఉంటాయి, రాష్ట్రాల వరకు ఉంటాయి, దేశాల వరకు ఉంటాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగను యావత్ ప్రపంచం చేసుకుంటాం. ఎందుకంటే యావత్ ప్రపంచానికి విమోచన దినం, అనగా పాపానికి నరకమనే శిక్ష తప్పించిన దినం, మోక్షం ఇచ్చిన దినం, పరలోకం ఇచ్చిన దినం. కనుక అందరూ కూడా సంతోషించే దినం ఈ దినం. అతి కృప మనకిచ్చినందుకు మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ప్రభువుని ఎవరో చంపలేదు, ఎవరో సమాధి చేయలేదు, ఎవరు ఆయన హింసించలేరు. ఆయన అంతటా ఆయనే మన పాపముల కొరకు ఆయన కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయన మరణించాడు, మరణములను విరిచి తిరిగి లేచాడు. ఒక మాట చదువుకొని ఈరోజు వర్తమానంలోకి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మన ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మన దేవదేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించవాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా అవ్వగలడు, ఏదైనా చేయగలడు. కనుక ఆయన పునరుద్ధరణై లేచాడు. ఆయన సమాధి బంధించలేకపోయింది, సమాధి మీద సీల్ బంధించలేకపోయింది, సమాధికి అడ్డు పెట్టిన ఆ బలమైన లేదా పెద్ద రాయి అడ్డగించలేకపోయింది, రోమా సైన్యం అడ్డగించలేకపోయింది. ఆయన సజీవుడిగా మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈరోజు అంశంలోకి పోతున్నాం. మొట్టమొదటిగా మన ప్రభు లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధరణై లేచి ఎవరికి కనపడ్డాడు? ఈరోజు అంశం అదే. ఈరోజు అంశాన్ని మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణై మొదట ఎవరికి కనపడ్డాడు అని అంటే మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణై సమాధిని, మరణాన్ని, మరణపూలను విరిచి పునరుద్ధరణై లేచి మొదట ఎవరికి కనిపించాడంట? మగ్దలేని మరియకు. మగ్దలేని మరియకు ఎందుకు కనిపించాడు? ఆయన అపరిమితంగా ప్రేమించిన యోహానికి కనిపించలేదు, యోహాను శిష్యుడు కనిపించలేదు, 11 మంది శిష్యులు కనిపించలేదు, 3.5 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న అపోస్తలులకు కనపడలేదు. కానీ ఎవరికి కనిపించాడు? మగ్దలేని మరియకు కనిపించాడు. ఎందుకు కనిపించాడు? ఈరోజు అదే మనం తెలుసుకున్నాం. దేవుని దర్శనం నువ్వు చూడాలంటే, దేవుని ఛాయను చూడాలంటే, దేవుని వెలుగును చూడాలంటే, దేవుని స్పర్శను అనుభవించాలంటే, ఆమె ప్రభుని ఎలా చూసిందో, ఎందుకు చూసిందో, మనం కూడా మన ప్రభుని స్పర్శను చూడాలన్నా, ఆయన వెలుగును చూడాలన్నా, ఆయన దర్శనాన్ని చూడాలన్నా మనం ఏం చేయాలి? ఆమె ఏం చేస్తే ఆమె కనిపించాడు అనే వాక్య భాగాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. ఎవరు కనిపించాడు? మొదట మగ్దలేని మరియకు. ఎందుకు కనిపించాడు అని అంటే, ఆమెలో 6 మంచి లక్షణాలు కనపడుతున్నాయి. 6 మంచి లక్షణాలు ఉన్నాయి. ఎవరులండి? దేవుణ్ణి చూడడం అది ఎంత మహాభాగ్యం. ఈరోజు దేవుని దర్శనం లేనప్పుడు జీవితం మారదు.
దేవుని వెలుగును చూడనప్పుడు మన జీవితంలో మార్పు రాదు. దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడనప్పుడు మన జీవితంలో వెలుగు ఉండదు, ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూస్తామో, దేవుని వెలుగును చూస్తామో, దేవుని ప్రసన్నతను చూస్తామో, మన జీవితం టోటల్గా మారుతుంది. మన జీవితం ఇతరులకు దీవెనకరంగా మారుతుంది. ఈ సమయంలో మనం గమనించినట్లయితే మగ్దలేనే మరియకు ఎందుకు కనిపించాడు? ఆమెలో 6 మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 మనం చదువుకున్నాం. ఆమె యేసు క్రీస్తు ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. ఏం కలిగి ఉందండి? కృతజ్ఞత కలిగి ఉంది. అందుకే దేవదేవుడు పునరుద్ధానుడై ప్రభు యేసు క్రీస్తు ఆమెకి మొట్టమొదటిగా కనిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మగ్దలేనే మరియ 7 దెయ్యముల చేత బహు బాధపడుచున్నది. ఎన్ని దెయ్యాలండి? సర్వసాధారణంగా ఒక దెయ్యం పడితేనే మన శరీరం కృషించిపోద్ది, మన మైండ్ సెట్ మారిపోద్ది, ఆహార పానీయాలు సరిగా తీసుకోలేము, శరీరము ప్రతి రోజు కుంగిపోద్ది, చిక్కిపోద్ది, బలహీనం అయిపోతాం, మైండ్ సరిగా ఉండదు, చికాగ్గా ఉంటుంది. అయితే 7 దెయ్యములు పట్టుకుంటే ఇంకా జీవితం ఎలా ఉండదు చెప్పండి? ఎంతో ఘోరంగా ఉంటుంది. అలాంటి మగ్దలేనే మరియ జీవితం ఉండగా, అలాంటి జీవితం కలిగి ఉండగా, ఆమె పరిస్థితి దారుణముగా ఉండగా, ఆమె నశించిపోతుండగా దేవాతి దేవుడు ఆమెను ఏం చేశాడంట? దర్శించి ఆమెను పాడు చేస్తున్న, ఆమెను నాశనం చేస్తున్న, ఆమెను నిత్య నాశనానికి తీసుకొని పోతున్న ఆ 7 దెయ్యాలను మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. కనుక నా జీవితాన్ని మార్చిన నా ప్రభు, నన్ను రక్షించిన నా ప్రభు, నాకు ఆరోగ్యం ఇచ్చిన నా ప్రభు, నా జీవితంలో సమాధానం ఇచ్చిన నా ప్రభు నా కొరకు ఇంత మేలు చేశాడు. కనుక ఆయన పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలని ఆమె ఆయన్ని వెంబడిస్తుంది. ప్లస్ ఆమె యేసుక్రీస్తు ప్రభుకి ఉపకారం చేస్తుంది. యేసు ప్రభుని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది, ప్లస్ ఉపకారం చేస్తుంది. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞత అంటే చేసిన మేలును మర్చిపోకుండా, ఆమె జీవితంలో నశించిపోతున్న 7 దెయ్యాల చేత నశించిపోతున్న ఆమె జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో మేలు చేశాడు. ఈరోజు మంచి మనిషిగా మారింది, ఆరోగ్యం వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాజంలో ఒక మనిషిగా మారింది. కాబట్టి ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. ఏంటి ఆ కృతజ్ఞత అంటే? చేసిన మేలుని బట్టి యేసు ప్రభుని వెంబడిస్తుంది, చేసిన మేలుని బట్టి యేసు ప్రభుకి ఉపకారం చేస్తుంది. కనుక కృతజ్ఞత కలిగి ఉండడం అంటే వెంబడించడం ప్లస్ ఉపకారం చేయడం. చూడండి, సర్వసాధారణంగా ఎవరికైనా దయ్యం పట్టుంటే, రోగం ఉంటే, సమస్యలుంటే ప్రభువైన యేసుక్రీస్తు బాగు చేసిన తర్వాత, ఆ సమస్య నుంచి విడిపించిన తర్వాత వారు యేసుని వెంబడించరు. అనగా దైవ సన్నిధికి రారు, ప్రార్థనకి రారు, వాక్యం చదవరు, దేవుని చిత్తానుసరంగా నడవరు. ఎందుకంటే బాగైపోయారు కాబట్టి. కానీ ఈమె అలా లేదు. కృతజ్ఞత కలిగి యేసు ప్రభుని వెంబడిస్తుంది, ప్లస్ ఉపకారం చేస్తుంది యేసయ్యకి. అనగా తన ఆస్తిలో తన సొమ్మును అమ్మి, తన ఆస్తిని అమ్మి ప్రభువుకి ఉపచారం చేస్తుంది, ప్రభువుని వెంబడిస్తుంది. అందుకే మొదట ఆమెకు కనిపించాడు. దానికి రుజువుగా మనం చూద్దాం, ఆ మాటలో మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త బైబిల్ ఉన్న వారు చక్కగా చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం చదువు. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా చూడండి 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేనే మరియ అనబడిన హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు పూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. చాలా మంది గ్రూప్ గా కనబడుతున్నారు. వారిలో ప్రత్యేకించి మగ్దలేనే మరియ గురించి రాయబడి ఉంది. 7 దెయ్యములను వెళ్ళగొట్టబడిన, అనగా 7 దెయ్యముల చేత బాధపడుతున్న మగ్దలేనే మరియ యేసుని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది, యేసుతో ఉంది. హల్లెలూయా. దెయ్యములు పోయిన తర్వాత, బాధలు తొలగించబడిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు కూడా ఉంది. ఉండి ఏం చేస్తాం తెలుసా? కంటిన్యూ చేద్దాం. వీరును ఇంకను అనేకలను
తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చేది. ఉపచారం అనగా ఫుట్నోట్ ఏమన్నా తెలుసా? ఉపకారము. హల్లెలూయా. ఏం చేస్తుంది ఇవి? అదే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉపచారం చేస్తున్నారు, ఉపకారం చేస్తున్నారు, వెంబడిస్తున్నారు, ప్లస్ ఉపచారం చేస్తున్నారు. అందుకే ఆమెలో ఏం కనపడుతుందంటే కృతజ్ఞత కలిగిన హృదయం కనపడుతుంది. అంత మాత్రం కాదు, మత్తయి సువార్తలు కూడా ఇదే వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వాక్యం మనం చదువుకుందాం. 56వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. యేసునకు ఉపచారము చేయొచ్చు గలిలయలో నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలను, హల్లెలూయా, అక్కడ దూరం నుండి చూచుచుండిరి. అనగా వెంబడించారు అనేక మంది స్త్రీలు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే గలిలయ ప్రాంతం నుంచి యేసును వెంబడిస్తూ వచ్చారు. యేసుని ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ వచ్చారు. యేసుకి ఉపచారం చేస్తూ వచ్చారు. అంటే మగ్దలేని మరియలో ఏం కనపడుతుంది మనకు? కృతజ్ఞత కనపడుతుంది. అంటే చేసిన మేలును మర్చిపోకుండా ఆమె ఏం చేస్తుంది? యేసును వెంబడిస్తుంది, యేసుతో ఉంది, ఆయనకు ఉపచారము చేస్తుంది. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధారుడై మొదట ఆవిడకు మరియమ్మకు, మగ్దలేని మరియమ్మకు కనిపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే, ఆమె యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆదివారం పెందలకడే అనేకులను ప్రోత్సాహపరిచి వెళ్ళి మనం ఆరాధన చేద్దాం, లేదా సుగంధ ద్రవ్యములు మన ప్రభువుకు పోద్దామని మోటివేషన్ చేసిన, ప్రోత్సాహపరిచిన ఒక ప్రత్యేకమైన స్త్రీగా కనపడుతుంది, అందరికంటే ముందు నిలబడి. హల్లెలూయా. మొదట మనం చూసాం కృతజ్ఞత కలిగి ఉంది. రెండవదిగా యేసుని ఆరాధించడానికి ఆదివారం పెందలకడిని అనేకుల్ని సమాధి దగ్గరికి నడిపించింది. అందుకే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీల కంటే ముందుగా రాయబడుతుంది. చూడండి, ఒక ముఠా మేస్త్రి ఉంటే, ముఠా మేస్త్రి ఉంటాడు అనుకోండి, ముఠా మేస్త్రి పేరు ముందు ఉంటది అనుకుంటుందా? ఎందుకుంటది ముఠా మేస్త్రి పేరు ముందు? చెప్పాలి, ఎందుకుంటది? అనేకుల్ని ఏం చేస్తున్నాడు? బలపరిచి ఆ వర్క్కు లేదా ఆ పనికి తీసుకెళ్తాడు కాబట్టి అతని పేరు ముందు ఉంటుంది. అలాగనే మగ్దలేని మరియా అనేకుల్ని మోటివేషన్ చేసి, ప్రోత్సాహపరిచి సమాధి దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రభువును ఆరాధిద్దామని ఆమె ముందుకు వచ్చింది కాబట్టి ఆమె పేరు ముందు రాయబడింది. హల్లెలూయా. అలాంటి మంచి లక్షణం కలిగి ఉంది. రండి మన ప్రభువుని ఆరాధన చేద్దాం, రండి మన తండ్రిని ఘనపరుద్దాం, సుగంధ ద్రవ్యములు పోద్దామని ఆమె మొదటి స్థానం దేవుడికి ఇచ్చి అనేకులను ప్రోత్సాహపరుస్తుంది. ఇలా నువ్వు ఉన్నావా? దేవుని దర్శనం చూడాలంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. పెందలకడ లేచి ఆయన ఆరాధించడానికి రావాలి, ఆయన ఘనపరచడానికి రావాలి. మనకి సమయం ఎంత అని చెప్పినప్పుడు ఆ సమయానికి అందరికంటే ముందును వస్తే ప్రభు దర్శనాన్ని చూస్తావు, ప్రభు యొక్క వెలుగును చూస్తావు, ప్రభు యొక్క స్పర్శను చూస్తావు. నీ జీవితం టోటల్ గా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతుంది. నీవే ఇతరులకు మాదిరికరంగా ఉంటావు. గనుక ఆమెలో ఉన్న రెండో లక్షణం ఏంటంట? అనేకులను ప్రోత్సాహపరిచి ఆరాధించడానికి పెందలకడే సమాధి దగ్గరికి తీసుకుని వస్తుంది. చూద్దాం మాటలు, దయచేసి మనం చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఆ మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, చూడండి ఎవరి పేరు ఉంది ఇక్కడ? మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిన ఎవరి పేరు ఉందండి? అంటే ఎందుకుందంటే ఆమె వీరందరినీ ప్రోత్సాహపరిస్తే ఆమె పేరు ముందు ఉంటుంది. రండి ఆరాధన చేద్దాం, రండి మన ప్రభుని కనపడదాం, రండి మన ప్రభుని కొనియాడదాం అంటూ అనేకలు తీసుకొస్తుంది. కాబట్టి మొదటి స్థానం దేవుడికి ఇస్తుంది కాబట్టి ఆ పేరు ముందుంది. అందుకే మొదట ఆమెకు కనిపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే మరొక సువార్తలు కూడా మనం చూద్దాం. చదువుకుందాం మాటలు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం.
ఈ విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లైన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. హల్లెలూయా. చూసారా, ఆమె పేరు ఆడుందండి, మొదటగా ఉంది. అంటే వీళ్ళందరినీ ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మొదట ప్రిఫరెన్స్ ఆమె ఇస్తుంది, అందరిని బలపరుస్తుంది. అందుకే ప్రభు ఆమెకు కనిపించాడు. మరొక సువార్తలో కూడా మనం చూస్తాం, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా చదివితే ఇక్కడ కూడా ఆమె పేరు రాయబడి ఉంది. చదువుదాం. ఈ సంగతులు ఎవరనగా మగ్దలేనే మరియు, హల్లెలూయా, ఎవరి పేరు ఉంది? మగ్దలేనే మరియు యోహన్నయు యాకోబు తల్లైన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను చూసారు. అంటే మొదట ఆమె పేరు రాయబడుతుంది. మొదటగా మన పేరు రాయబడుతుందంటే మనము ప్రత్యేకమైన వారము, అంటే మొదట స్థానం మనం అన్నిటికీ ఏమండి మొదటి స్థానం కలిగిన వారం అనేది మనకు అర్థమవుతుంది. కనుక మగ్దలేని మరియా మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందండి? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఉదయకాల సమయంలో లేచి వేకువనే లేచి మోకరిలేయడం, దేవుని స్తుతించడం, వేగిరమే దైవ సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి మొదటి స్థానం నువ్వు ఇస్తే దేవుని దర్శనాన్ని, దేవుని వెలుగును, దేవుని ప్రసన్నతను నువ్వే చూస్తావు. నీ జీవితం ధనికరంగా మారుతుంది. హల్లెలూయా. అలా కాకుండా వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, అందరూ వెళ్ళిన తర్వాత వెళదాంలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఎన్నడనో దేవుని దర్శనాన్ని చూడలేవు, ఎన్నడను దేవుని వెలుగును చూడలేవు, ఎన్నడను దేవుని ప్రసన్నతను చూడలేవు. ఎక్కడ ఏ సేవ బొంగలు అక్కడే ఉంటావు. దేవుని కృపలో నువ్వు ఎంత మాత్రం ముందుకు పోవాలి. ఇంకా చూస్తే మరొక సువార్తలో కూడా ఆమె పేరు రాయబడింది. అనగా 4 సువార్తలో ఆమె పేరే మొదట రాయబడి ఉంది. మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ వాక్యం రాయబడింది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి, హల్లెలూయా, ఎప్పుడు వచ్చిందండి? పెందల కాడనే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కాడనే సమాధి దగ్గరికి వచ్చింది. అంటే ఈమె అనేకుల్ని ముందుండి నడిపిస్తుంది ప్రభువుని ఆరాధించడానికి. నువ్వు ఎంతమందిని ముందుండి నడిపిస్తున్నావు? సహోదరి సోదరా, ఎంతమంది నడిపిస్తున్నావు? ఒక్కరిని నడిపిస్తున్నావా? అసలు నువ్వే రావు కదా ఆరాధన చేయడానికి ముందు, నువ్వే అనుకుంటావు కదా. మరి అలాంటప్పుడు దేవుని ముఖాన్ని, దేవుని ముఖ దర్శనాన్ని, దేవుని వెలుగును ఎలా చూస్తావు? ఒక్కసారి కానీ దేవుని వెలుగును నువ్వు చూస్తే నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. తెలుసా నీకు? ఆ ధన్యకరమైన జీవితం కావాలని నువ్వు ఎప్పుడైనా వేకుని లేచి, ఇంకా చెగుటుండగానే లేచి, పెందలగడ లేచి, దేవుని స్తుతించి దైవ సన్నిధికి వేగిరి మీద రాగలుగుతున్నావా? అలాగైతే, అలా రాగలిగితే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు, దేవుని వెలుగును చూస్తావు, నీ జీవితం ధనికరంగా మారుతుంది. హల్లెలూయా. ఎందుకు మరియమ్మ గారికి, మగ్దలేనే మరియమ్మ గారికి ప్రభు యేసుక్రీస్తు మొదట పునరుద్ధానుడు లేచి కనిపించాడంట? కృతజ్ఞత కలిగి ఉంది. రెండవదిగా అనేక మందిని ప్రభుని ఆరాధించడానికి పెందలెక్కడే సమాజం దగ్గరికి నడిపిస్తుంది, ఆమె ముందుంటుంది. అందుకే ఆయన కనిపించాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనం గమనిద్దాం, ఆమెకు చీకటి అడ్డు రాలేదు. ఏంటంట? చీకటి అడ్డు రాలేదు. మనం ఇందాక చదివే మాటను మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. చీకటికి ఆమె భయపడలేదు. చీకటికి భయపడలేదు ఆమె. చూడండి ఒకసారి, ఆమె ఒక్కటి అక్కడ వచ్చినట్లు చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వాక్యం మరొకసారి చదువు. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కాడనే సమాధి యొద్దకు వచ్చి, ఏమండి ఇంకా చీకటి ఉండగా పెందల కాడనే సమాధి దగ్గరికి ఆమె వచ్చింది. నీవు నేను సమాధి దగ్గరికి చీకటి ఉండగా పెందల కాడే వెళ్ళగలమా? శ్మశానానికి వెళ్ళగలమా? ఎందుకని? మనకు భయం. గుర్తుంచుకో, ప్రభు మీద నీకు ప్రేమ ఉంటే, ప్రభు మీద నీకు విశ్వాసం ఉంటే, ప్రభు పట్ల ప్రగాఢమైనటువంటి అభిమానం ఉంటే
నీకు చీకటి అడ్డు రాదు, సమాధి అడ్డు రాదు, లేదా శ్మశానం అడ్డు రాదు. నీ ప్రభువు నీకే ప్రాముఖ్యమై ఉంటే, అపరిమితమైన రీతిలో ప్రభువుని ప్రేమిస్తుంటే నీవు దేనికి భయపడ. మొదటి స్థానం ఎవరికి ఇస్తాం? దేవునికి ఇస్తాం. చీకటి అడ్డు రాదు నీకు. చూడండి, అనేక సార్లు సేవకు వచ్చి 12 గంటల రాత్రి వెళ్తూ ఉంటాం, అనేక చోట్లకి బయటకు వెళ్ళినప్పుడు వెళ్తుంటాం. ఎందుకు ఆ భయం లేదో తెలుసా? ప్రభు పని నేను చేశాను, ప్రభు నాతో ఉన్నాను, హల్లెలూయా అనే ధైర్యం సేవకులకు ఉంటుంది, నిజమైన విశ్వాసులకు ఉంటుంది. అందుకే దేవుని దర్శనాన్ని చూస్తుంటారు, దేవుని వెలుగును వారు చూస్తూ ఉంటారు. కనుక మూడవదిగా ఆమెకు ప్రభు ఎందుకు కనిపించాడంటే ఆమె చీకటకు భయపడలేదు. చీకటితోనే పెద్దలగడనే ఇంకా చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వచ్చింది ఆయన ఆరాధన చేయడానికి. నువ్వు వస్తున్నావా ఆరాధనకి? ఇదిగో ఈ టైం ఉంది, ఈ టైం కేటాయించబడిందంటే ఆ టైంకి నువ్వు వస్తున్నావా? నువ్వు రాలేవు. అందుకే దేవుడి దర్శనాన్ని, దేవుని వెలుగును, దేవుని ప్రసన్నతను నువ్వు చూడలేవు. చూసావు ఎప్పుడన్నా? దేవుని దర్శనాన్ని చూసావా? దేవుని వెలుగును చూసావా? ఒకరోజు సౌలు అనే యవనస్తుడు ప్రభు యొక్క వెలుగును చూసినప్పుడు దమస్కు పట్టణంలో ఆయన జీవితం ఎలా మారింది? రోత బ్రతుకు, కిరాతకుడు, హంతకుడు, హానికరుడు ఆ జీవితం ఏమైపోయింది? దూషకుడు మారిపోయాడు. సౌలనగా పెద్దవాడు, పౌలనగా చిన్నవాడు. ఎలా మారిపోయాడు? చిన్నవాడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే ప్రభు అంటే అసహించుకునేవాడు, ప్రభు అంటే కోపం, ప్రభు బిడ్డలంటే కోపం, ప్రభు సంఘం అంటే కోపం, ప్రభు సంఘాన్ని హింసించడానికి, ఆ స్త్రీలను బాధపడడానికి, పాడు చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఒక్కరోజు దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత దమస్కు పట్టణంలో ప్రభుని హత్తుకున్న తర్వాత, ప్రభు దర్శనాన్ని చూసిన తర్వాత టోటల్ గా ఆయన జీవితం ఏమైపోయింది? ఒక రౌడీతనం మారిపోయింది, ఒక హంతకుడి జీవితం మారిపోయింది, ఒక హానికరుడు జీవితం మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో చెప్తున్నాడు. అంతమాత్రం కాదు, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడని గలతీయులకు రాసిన పత్రిక 2:20లో అని చెప్తున్నాడు. ఈ రోజు దేవుని దర్శనం నువ్వు కలిగి ఉంటే, దేవుని ముఖాన్ని చూసింటే ఈ లోకం కోసం నువ్వు బ్రతకవు. ఇదిగో పౌలు గారు చెప్పినట్టుగా నువ్వు చెప్తావు. హల్లెలూయా. ఏం చెప్తావు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరి కోసం బ్రతుకుతావు? దేవుని వెలుగును చూసిన తర్వాత, దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత నీ కోసం నువ్వు బ్రతకవు. ఎవరి కోసం బ్రతుకుతావు? దేవుని కోసం బ్రతుకుతావు. అలాగే ఇతరుల కోసం బ్రతుకుతావు. అనగా ఇతరులకు వెలుగుగా బ్రతుకుతావు, ఇతరులకు ఉప్పుగా బ్రతుకుతావు, ఇతరులకు దీవెనకరంగా బ్రతుకుతావు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు యేసును చూడలేదు కదా, యేసుక్రీస్తు ప్రభు స్పర్శను చూడలేదు కదా, ఆయన వెలుగును చూడలేదు కదా, దర్శనం చూడలేదు కదా. అందుకే నీ బ్రతుకు ప్రభు కోసం బ్రతకటంలా. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ కోసం బ్రతుకుతున్నావు, నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావు, సాక్ష్యం లేని బ్రతుకు బతుకుతున్నావు. కానీ యేసు దర్శనాన్ని కలిగి ఉంటే నీ జీవితం టోటల్ గా ఆశీర్వాదకరంగా నీకు, నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి నువ్వు దీవెనకరంగా మారుతావు. అందుకే ఆయన ఏమంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో మనం చదివితే, దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందో చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దర్శనం చూసిన తర్వాత ఇక జీవించువాడును నేను కాదు. ఎవరు జీవిస్తున్నారట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక దేవుని దర్శనం నువ్వు చూసినట్లయితే, దేవుని వెలుగును చూసినట్లయితే నీ జీవితం దేవుని కోసం బ్రతుకుతుంది. దేవుడు నీలో జీవిస్తాడు,
నువ్వు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు మేలుకరంగా ఉంటావు, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అని దీవెనకరంగా నువ్వు మారుతావు. హల్లెలూయా. దేవుని దర్శనం చూడనంత కాలం నువ్వు దేనికి పనికి రాకుండా గొర్రగా ఉంటావు. నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండవు, ఇతరులకు దీవెనకరంగా ఉండవు. కానీ మగ్దలేనే మరియ ఎందుకు ప్రభుని చూడగలిగింది? ప్రభు ఎందుకు తను తాను కనపరుచుకున్నాడు? మొదటంటే నెంబర్ 1, ఆమె దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. నెంబర్ 2 అనేకుల ముందుండి ప్రభుని ఆరాధించడానికి పెందలకడే సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అలా నువ్వు ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు. మూడవదిగా ఆమె చీకటికి భయపడకుండా ఆమె సమాధి దగ్గరికి వచ్చి ఆమె ఆరాధన చేయడానికి వచ్చి దేవుని యొక్క వైపు చూస్తుంది. అందుకే ఆమెకు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ లేచి తను కనపరుచుకున్నాడు. ఇక 4వదిగా మనం చూద్దాం, ఎందుకు ఆమెకు కనపరుచుకున్నాడు తను తానంటే, 4వదిగా మనం గమనించినట్లయితే సమాధి చేసిన తర్వాత ప్రభు యేసుక్రీస్తుని సమాధికి పెద్ద రాయిని పొర్లించారు. ఈమె వెళ్ళి యేసు ప్రభుని చూడలేదు, వాస్తవంగా చూడలేదు. ఎందుకంటే చాలా భారభరితమైన రాయి సమాధి ద్వారానికి అడ్డుపెట్టి ఈమె చూడగలదా? చూడలేదు. నీవు నేనైతే ఏమనుకుంటామంటే, సహోదరి సోదరా ఏమనుకుంటామంటే, అయ్యో ఆ సమాధి దగ్గరికి వెళ్తాననుకో, సమాధి ద్వారానికి పెద్ద రాయి అడ్డుగా ఉంది కదా, భారభరితంగా ఉంది కదా, నేను వెళ్ళి యేసు ప్రభుని చూడడానికి ఆ పెద్ద రాయి నాకు అడ్డు వస్తుందేమో అని చెప్పి మనం ఏం చేస్తాం? వెళ్ళకుండా ఆగుతాం. కానీ ఆమె ఏం చేసింది? ఒకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి, ఆ మాటలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వాక్యం మనం చదువుకుందాం. తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అనగా రోమా ప్రభుత్వం వాళ్ళు పెద్ద రాయి సమాధి ద్వారమునకు పొర్లించి వెళ్ళిపోయి ఉన్నారు. మగ్దలేనే మరియు వేరొక మరియు అక్కడనే ఆ సమాధికి ఎదురుగా కూర్చుండిరి. హల్లెలూయా. వాళ్ళు వచ్చేసారు. మగ్దలేనే మరి వచ్చేసింది. సమాధి ద్వారమునకు పెద్ద రాయి అడ్డుగా ఉంది. అయ్యో నేను ప్రభుని చూడలేనే, ప్రభుని ఆరాధించలేనే అని ఆమె సందేహపడలేదు, కానీ విశ్వాసంతో వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమె విశ్వాసంతో రాగా వచ్చి ఆమె చూడగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం చూడండి, 3-4 వాక్యాలు మనం చదువుకుందాం. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఒక రాయి ఎవరో పొర్లించనని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. హల్లెలూయా. ఆమెకు సమాధి ద్వారమునకు అడ్డుగా పెట్టిన పెద్ద రాయి, చెప్పండి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి ఆమె లెక్క చేయకుండా వచ్చింది. కాబట్టి ఎవరో ఈ రాయిని మన కోసం పొర్లించి ఉన్నారు లేదా తొలగించి ఉన్నారు. హల్లెలూయా. సహోదరి సోదరా, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? నువ్వు దేవుని ఆరాధించడానికి నువ్వు వేగిరమే వచ్చినప్పుడు నీకు అడ్డుగా ఉన్నాయే రాళ్ళు, పెద్ద బండలు, వాటిని దేవుడే తొలగిస్తాడు. అయ్యో అక్కడ అడ్డు బండలు ఉన్నాయి, ఆరాధించడానికి ఇబ్బందే, దేవుని గణపరచడానికి కష్టమే అని అనుకుని ఇంట్లో కూర్చుంటే ఆ అడ్డు బండలు తొలగించబడవు. విశ్వాసముతో ఆమె వచ్చింది కాబట్టి సమాధి ద్వారమునకున్న రాయి ఏమైంది? పొర్లించబడింది. అందుకు అనుకుంటున్నారు మగ్దలేనే మరియ మరొక స్త్రీ ఏమనుకుంటే తెలుసా? మన కొరకు ఎవరో ఈ రాయిని పొర్లించేస్తున్నారు, అనగా పక్కకి తప్పించున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమె జీవితంలో ఏ బండ కూడా ప్రభుని ఆరాధించడానికి అడ్డు రానికుండా విశ్వాసంతో ముందుకు సాగింది. దేవుడి అడ్డును తొలగించాడు. ఈరోజు మనం ఇదిగో ఒక కట్టు పండుగ ఎవరో సంఘంలో నీకు ఉండొచ్చు,
ఒక అడ్డు బండగా ఎవరో ఒక స్త్రీ పురుషులు నీకు ఉండొచ్చు. నేను రాలేనండి, ఆమెను బట్టి ఆయన్ని బట్టి నేను ఆరాధించలేనండి, నేను ప్రభువుని గణపరచలేనండి, నాకు మనసు కష్టమండి అని అనుకుంటూ కూర్చోవద్దు. ఒకవేళ అడ్డు బండగా ఎవరైతే ఉన్నారో అడ్డు బండని నీవు దేవుని ఆరాధించడానికి దేవుడే అడ్డు బండని ఏం చేస్తాడు? పక్కకు బలిస్తాడు, నీకు అర్థం లేకుండా చేస్తాడు, నేను ఆరాధించేటట్టు చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకునే మాట అని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం? ఆమెలో మంచి 4 లక్షణాలు చూసాం. ప్రభు తను కనపరచుకోవడానికి ఆమెలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటంటే, నెంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉంది. నెంబర్ 2 అనేక మందిని ప్రోత్సాహపరిచి పెద్దలకడే ఆదివారం ఆరాధన చేయడానికి నడిపించింది. నెంబర్ 3 చీకటిని లెక్క చేయకుండా భయపడకుండా వెళ్ళింది. నెంబర్ 4 పెద్ద రాయి నాకు అడ్డు రాదు లెక్క చేయకుండా వెళ్ళింది. నెంబర్ 5 మనం చూద్దాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 5 యేసుక్రీస్తు ప్రభు సమాధిని రోమా ప్రభుత్వం వారు సీల్ చేశారు, ముద్ర వేశారు. ఏమండి, ప్రపంచంలో ఎవరి సమాధినైనా ఎక్కడి సమాధినైనా సీల్ చేస్తారా? చెప్పండి, ముద్ర వేస్తారా? చేయరు. రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభు యొక్క సమాధిని సీల్ చేశారు. ఇప్పుడు ఆమె అనుకోవచ్చు, అయ్యో నేను అక్కడికి వెళితే రోమా ప్రభుత్వం వారు సమాధిని ఏం చేస్తున్నారు? సీల్ చేసేస్తున్నారు, కనుక నేను వెళ్ళి ఆయన చూడలేను, ఆరాధించలేను, సుగంధ ద్రవ్యములు పొయ్యలేను అని అనుకుని ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? రోమా ప్రభుత్వం సీల్ చేసినా, ఎంత పటిష్టంగా భద్రం చేసినా, నాకెందుకు, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని ఆరాధన చేయాలి, నా ప్రభువుని కనపరచాలి. అలాగే ఈ లోకంలో అనేకులు ఆరాధన చేయకుండా అడ్డగించే రోజులు దగ్గర పడ్డాయి, ఆటంకపరిచే రోజులు దగ్గర పడ్డాయి. మనం ఏం చేయాలి? మన ప్రభు దర్శనాన్ని చూడాలంటే ఎంతమంది ఆటంకపరిచినా మన ప్రభువుని కనపరచడానికి, ఆరాధన చేయడానికి మన వేగనమే. అలా వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రసన్నతను, వెలుగును, దర్శనాన్ని మనం చూడగలం, మన జీవితాలను ధన్యకరంగా మార్చుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 66. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి, రాతికి ఏం చేశారంట? అనగా ఏ రాయో తెలుసా? సమాధి ద్వారమునకు అడ్డు పెట్టిన ఆ రాతికి ముద్ర వేశారు, సమాధిని భద్రం చేశారు, సీల్ చేశారు. కానీ ఆ సీల్ చేశారని వెళ్ళి చూడలేనని ఆగిపోయిందా? నా ప్రభువును చూడాలనే తపనాములో ఉంది కాబట్టి, ఆరాటమాములో ఉంది కాబట్టి, ఏమండి ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆమె ఆ సీల్ని చూడకుండా, ఆ భద్రాన్ని చూడకుండా పరిగెత్తుకొని వచ్చింది. దేవుడే ఆ సీల్ని ఏం చేశాడు? తొలగించి వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడ్డుమణిని తొలగించాడు, సీల్ని తొలగించాడు. సమాధిలోంచి బయటకు రావడం ఆమె చూడగలిగింది ప్రభుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 6వదిగా ఆమెలో ఉన్న మంచి లక్షణం మనం చూద్దాం. 6వదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అపరిమితంగా ప్రేమించింది. అపరిమితంగా ప్రేమించింది కాబట్టి ప్రభువు మొట్టమొదటిగా పునరుద్ధరణుడై లేచి ఎవరు కనిపించాడు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అపరిమితంగా? నీ ఉద్యోగాన్ని, నీ ఇంటిన, నీ శరీరాన్ని, నీ అందాన్ని, నీ పిల్లలన, నీ భర్తన, నీ భార్యన? ఈ రోజుల్లో ఇవే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అపరిమితంగా ప్రేమిస్తున్నారు. భర్తను అపరిమితంగా ప్రేమిస్తున్నారు, భార్యను అపరిమితంగా ప్రేమిస్తున్నారు, కలిగిన ధనాన్ని, వస్తు వాహనాలను, సంపదను ప్రేమిస్తున్నారు. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుని మాత్రం అపరిమితంగా ప్రేమించలేదు కాబట్టి దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాం. అందుకే నీ బ్రతుకులో ప్రభు కోసం బ్రతకలేక, సాక్ష్యం లేక సతికిలు పడుతున్నాం. ఆమె ఎలా ప్రేమించిందో తెలుసా? ఆమె పరుగులెత్తుకొని పెందలకడ వచ్చి సమాధిలోనికి తొంగి చూసి, సమాధిలో ప్రభు లేకపోగా ఆమె చాలా దుఃఖంతో. అంతమాత్రం కాదు, ఆ టైంలో పేతురు గారు వచ్చాడు. పేతురు కూడా చూశాడు, పేతురు కూడా కనిపించడం. ఆ తర్వాత
యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు కూడా వచ్చాడు, ఆయన పేరు యోహాను. ఆయన కూడా వచ్చి చూశాడు, కనిపించదు. వాళ్ళు తిరిగి పేతురు యోహాన్లు వెళ్ళిపోయారు సమాధి నుంచి. కానీ సమాధి దగ్గర కూర్చొని ఇవి ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. చూద్దాం మాటలు, యోహాను సువార్త, దయచేసి మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అయితే పేతురు యోహాన్లు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఒకసారి మనం 20వ అధ్యాయంలో చూసాం, ఆమె వచ్చిందని మొదటి వాక్యంలో, ఆమె వచ్చిందని. తర్వాత పేతురు వచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత యోహాను వచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏం చేస్తుంది? 11వ వాక్యంలో యోహాను సువార్త 20:11 ఏం చేస్తుంది? అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏం చేస్తుందండి? ఏడుస్తా ఉంది. ఏడుపు ఒక వ్యక్తిలో వచ్చిందంటే ఎవరి కోసం ఏడ్చింది? ఎవరి కోసం ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది తెలుసా? ఆమె ఆరాటంతో కృతజ్ఞత కలిగి అనేకులు మోటివేషన్ చేసి అందరికాడే తీసుకుని వచ్చింది. చీకటిని లెక్క చేయకుండా, చీకటికి భయపడకుండా, అలాగనే అడ్డు పండుగకి భయపడకుండా, పెద్ద రాయికి భయపడకుండా, ఆ సమాధిని సేల్ చేసిన విషయానికి భయపడకుండా ఆమె పరిగెత్తుకుని వస్తే, తీరా సమాధిలో చూస్తే సమాధిలో ఎవరు లేరు? యేసు ప్రభు లేరు. తర్వాత పేతురు చూశాడు, పేతురు చెప్పింది, పేతురు చూశాడు, ఆయన వెళ్ళిపోయాడు. యోహానుకు అనగా యేసు ప్రభు ప్రేమిస్తున్న శిష్యుడికి చెప్పింది, ఆయన చూశాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇవేం చేస్తుంది? సమాధి బయట కూర్చొని ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది. ఎవరి కోసం? మన ప్రభువైన యేసుక్రీస్తును ఎవరో ఎత్తుకోపోయారు, నా ప్రభుని ఎవరో ఎత్తుకోపోయారు అని అంగలారుస్తుంది. నేను ఆరాధించడానికి వచ్చాను, పెందలకడే లేచాను, కృతజ్ఞత కలిగి ఉన్నాను, నా ప్రభుతో నాకు అనుబంధం ఉంది, నాకు కలిగిన సమృద్ధిలో ఉపచారం చేశాను, నాకు చీకటి అడ్డు రాలేదు, నేను చీకటిగా భయపడలేదు, రాయి అడ్డు రాలేదు, బండ అడ్డు రాలేదు, ఆ పెద్ద రాయి అడ్డు రాలేదు, అలాగే స్త్రీలు అడ్డు రాలేదు. ఇంత తప్పించుకొని ఇంతగా విశ్వాసంతో నేను వస్తే చివరికి నా ప్రభు అని ఏడుస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఏం చేస్తుంది? మళ్ళీ వంగి చూస్తుంది, మళ్ళీ చూస్తుంది, ఎటుపోయిన నా ప్రభు అని. మొదలు చూసేసింది, మళ్ళీ రెండోసారి చూస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనపడని. ఎవరికండి? మగ్దలేని మరియకు మొదట చూసినప్పుడు కనిపించలా, కానీ ఆమె ఏడ్చుచూ ప్రభు మీద ఉన్న ప్రేమను బట్టి వేచి ఉండి అందరూ వెళ్ళిపోయినా నా ప్రభుని చూడాలని తపనతో మరొకసారి సమాధిలో ఉంది చూడగా, తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు దేవదూతలు తలవైపు ఒకరు, యేసు తలవైపు ఒకరు, అనగా సమాధిలో తలవైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చుండడం కనబడిను. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వారు అనగా దేవదూతలు అంటున్నారు మరియమ్మతో, అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? దేవుని స్తోత్రం. నీవు ఎందుకు ఏడ్చుచున్నావు అంటే ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుందంటే ప్రభు మీద ఉన్న అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ, కొలవలేని ప్రేమతో ఎవరైనా కనపడకపోతే, ఎవరైనా చనిపోతే ఎక్కువగా ఏడుస్తున్నామంటే, అంగలారుస్తూ ఏడుస్తున్నామంటే వారి మీద, ఆ చనిపోయిన వారి మీద కానీ, కనపడకుండా వెళ్ళిపోయిన వారి మీద కానీ అపరిమితమైన ప్రేమ ఉంటే ఏడుస్తాం. ఆమె ఏడుస్తుండగా దేవదూతలు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అన్నారు. వెంటనే ఆమె చెప్తుంది, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. బా, ఎంత ప్రేమ చూడండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఎవరిని? పేతురి మాట అన్నాడా? యోహాని మాట అన్నాడా? చూశారు, లేరు, వెళ్ళిపోయి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకోపోయారు అనగాని దేవదూతలు అంటున్నారు. చూద్దామా, చదువుదాం. ఆమె మాట చెప్పి నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆమె మాట చెప్పి
వెలుగు తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచెను. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అని ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఆమె అనుకుంటుంది తోటమాలు అనుకుంటుంది. ఈ సమాధి తోటలో తోటమాలేమో అనుకొని ఇలా చూసి యేసు ప్రభు చూసి, అయ్యా నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకోబోయే సంగతి చూసావా? ఎవరిని అడుగుతుంది? యేసయ్యని అడుగుతుంది. యేసయ్యని ఏమనుకుంటున్నామే? తోటమాలు అనుకుంటుంది. నా ప్రభువుని ఎవరు ఎత్తుకోబోయే తెలుసా నీకు అని అంటుంది. చదువు మాట. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా. చూడండి 11వ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఎలా ఏడుస్తుంది? ఎలా ఏడుస్తుంది? సమాధి దగ్గర బహుగా ఏడుస్తుంది, బాధగా ఏడుస్తుంది. తర్వాత దేవదూతలు అన్నారు, అమ్మా ఎందుకు నీవు ఏడ్చుతున్నావు? ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన అంటే తోటమాలి అనగా సమాధి తోటలో తోటమాలి ఏం చేస్తారు? మోసుకొని పోతారు. తోటమాలి అనుకొని నీవు ఒకవేళ మోసుకొని పోయి ఉంటే అమ్మా ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిన. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే చనిపోయిన యేసు క్రీస్తు ప్రభుని నేను ఎత్తుకోబోతానంటుంది. చెప్పండి చెప్పండి. తోటమాలి అనుకోని యేసు క్రీస్తు ప్రభుని ఏమంటుంది తెలుసా? అయ్యా నా ప్రభువుని ఏమన్నా తీసుకెళ్ళావా? మోసుకొని పోయావా? ఒకవేళ చెప్పు, నేను తిరిగి ఆయన మోసుకొని పోతాను. హల్లెలూయా. ప్రభుని ఏం చేస్తాంట? మోసుకొని పోతాను. నువ్వు మోసుకోబోతున్నావా? ఇక్కడికి వస్తున్నావు, ప్రభువుని మోసుకోబోతున్నావా? లేదా వాళ్ళు వీళ్ళు అన్న మాటలు మోసుకోబోతున్నావు? వాళ్ళు వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూసి ఈ డ్రెస్ వేసుకోబోతే బాగున్నావు అని అనుకుని పోతున్నావు. అర్థమవుతుంది కదా? వాళ్ళు వీళ్ళు అన్న మాటలు మోసుకోబోతున్నావా? లేదా వాళ్ళు వీళ్ళు కట్టుకున్న మంచి డ్రెస్సులు చూసి ఇలాంటి డ్రెస్ ఉంటే బాగుండి మోసుకోబోతున్నావు? దైవసన్నిధికి వచ్చిన మనము ఇలాంటి తపన గెలుపుతాం. అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని మనము చూడగలం. హల్లెలూయా. ఎందుకు ఆమె కనిపించాడంటే ప్రభు యేసుక్రీస్తు చెప్పండి, బహుగా యేసు ప్రభు వైపు చూసి ఏడుస్తుందంటే అపరిమితంగా యేసుని ప్రేమించింది. అందుకే సమాధి దగ్గర నుంచి పోవాలని ఆమెకు మనస్సు లేదు. మరొకసారి చూద్దాం ప్రభువుని చెప్పి వంగి చూసింది. జవాబు దొరుకుతుంది. ఇద్దరు దేవతలతో నిలబడి, అమ్మా ఎందుకు నీవు ఏడ్చుతున్నావు అని అడిగారు. ప్రభు యేసుక్రీస్తు కూడా ఆమె వెనక తట్టు నిలబడి, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని అడిగాడు. ఆమంటుంది, నా ప్రభువుని ఎక్కడ ఉంచావు తోటమాలి? నువ్వు నాకు చెప్తే ఆయన నేను మోసుకొని పోతాను, లేదా ఎత్తుకొని పోతాను. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మాట చూద్దామా? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. హల్లెలూయా. ఎవరిని పిలిచాడు? తోటమాలికి తెలుసా మరియమ్మ పేరు? మరియాని పిలిచాను. మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడే లేచి ఎవరు కనిపించాడు? మగ్దలేని మరి కనిపించాడు. ఎవరితో మాట్లాడని లేచి మొట్టమొదటిగా మగ్దలేని మరియతోనే మాట్లాడాడు. హల్లెలూయా. నీతో మాట్లాడాలని ఉందా? నీకు కనపడాలని ఉందా? అలాగైతే ఆమెలో ఉన్న 6 లక్షణాలను కలిగి ఉంటే ఆయన్ని కనిపిస్తాడు. ఎలా? తన వెలుగు రూపంలో, ఎలా స్పర్శ రూపంలో, ఎలా దర్శన రూపంలో కనిపిస్తాడు. నీ జీవితం కనికరంగా మారుతుంది. ఇదిగో ఈ మధ్యలేని మరిలాగా నీవు ఇతరులకు మాదిరికరంగా ఉంటావు, ఒక సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని. హల్లెలూయా. రబ్బూని అంటే బోధకుడా. హల్లెలూయా. బోధకుడా నాకు కనపడ్డావయ్యా. బా ఎంత ఆనందం, ఎంత సంతోషం. బా సినిమా యాక్టర్ చిరంజీవిని చూడడానికి ఎంత తపనండి నీకు. సినిమా యాక్టర్ శ్రీదేవిని చూడడానికి ఎంత తపన. ఇప్పుడు లేదనుకోండి, చీకటి అడ్డం రాదు, ట్రాఫిక్ అడ్డం రాదు,
చెప్పాలి చెప్పాలి. అక్కడ పోలీసు వాళ్ళు నీకు అడ్డం రారు. ఏ రీతిగా నేను చూడాలా, కొట్టించుకొని చూడాలా. లాఠీతో 10 దెబ్బలైనా కొట్టించుకొని ఎవరిని చూడాలా? సినిమా యాక్టర్లు చూడాలి. కానీ నిత్య జీవించే దేవుణ్ణి, పరలోకం ఇచ్చే దేవుణ్ణి చూడడానికి ఎందుకు కష్టపడరావు? చెప్పాలి. ఏమండి, నిత్య జీవం సినిమా యాక్టర్లు ఇస్తారా? ఒక్కొక్కరు రాలిపోతా ఉన్నారు, రాలి నరకానికి వెళ్తున్నారు. యేసు ప్రభువుని నమ్మిన వారు మాత్రమే రక్షణ పొంది మోక్షం పొందుతారు. వాళ్ళలో కూడా పాపాలు క్షమించబడకుండా సినిమా యాక్టర్ అయినా, ఏమండి, ఏ వ్యక్తివైనా, ఏ నాయకుడివైనా ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోతే, నీ పాపాలు క్షమించబడకపోతే మోక్షం పొందలేవని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. అందుకే మహాభక్తుడు దావీదు గారు అంటాడు, దావీదు మహారాజు తన పాపమును పరిహరించుకున్నవాడు ధన్యుడు అని కీర్తన 32:2 ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఈరోజు లోకంలో నాయకులను చూడడానికి, లోకంలో యాక్టర్లు చూడడానికి, లోకంలో అధికారులను చూడడానికి నీకు మాత్రం ట్రాఫిక్ అడ్డం రాదు, పోలీసు వారు అడ్డం రాదు, లోక సంబంధమైన ఏది అడ్డం రాదు. ప్రభువును చూడడానికి మాత్రం, ప్రభువుని ఆరాధించడానికి మాత్రం నీకు చాలా అడ్డం వస్తాయి. మరియమ్మ, మగ్దలేని మరియమ్మ యేసును ఎలా చూడగలిగిందంటే, యేసు ప్రభు తను ఎలా కనపరుచుకోగలిగాడంటే, ఆమెలో 6 లక్షణాలు, మంచి లక్షణాలు కనిపించాయి. అందుకే తాను కనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితం ఎలా అయిందో తెలుసా? అధికరంగా మారింది. ఆ లాస్ట్ వచ్చిన చదివి మనం ముగిద్దాం. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అర్థం, అనగా నా బోధకుడా, నా ప్రభువా. హల్లెలూయా. ఆనందపడి పిలిచింది. బోధకుడా, తిరిగి లేసావయ్యా, తిరిగి లేసావా, నేను చూడగలిగానయ్యా, నిన్ను దర్శించగలిగానయ్యా అని ఉప్పొంగిపోయి ఆనందించింది. ఆ కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు చూద్దాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. హల్లెలూయా. ఇప్పుడు మహిమగల శరీరం ధరించుకున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు మానవ శరీరం ఉంది, చనిపోక ముందు సమాధి చేయబడిన దాకా, తిరిగి లేచిన తర్వాత మహిమగల శరీరం. హల్లెలూయా. అందుకే నన్ను ముట్టుకోవద్దు అంటూ ఏమంటాడు చూడండి. అయితే నా సహోదరులు ఎవరు? నా సహోదరులు పేతురు, యోహాను, ఆంద్రేయ, ఏమండి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అనగా నా శిష్యుల దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాడు వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనిను. ఎవరితో చెప్పాలి? ఇప్పుడు శిష్యులతో చెప్పాలి. ఎవరు చెప్పాలంట? ఏమండి, ఎవరిని మొట్టమొదట ప్రభు పునరుద్ధరణ లేచి తండ్రి దగ్గరికి వెళుతున్నాడని సువార్త చెప్పింది మగ్దలేని మరియా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆమెకు ఆర్డర్ వచ్చింది? వాస్తవంగా పేతురుని పిలిచి, పేతురు నేను లేచానని చెప్పొచ్చు, ప్రభు యోహాను పిలిచి చెప్పొచ్చు. కానీ నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను వాళ్ళందరికీ చెప్పి వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప అధికారం ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? మగ్దలేని మరియకి వచ్చింది. ఇదిగో దేవదేవుడి నీతో కనపడి మాట్లాడి, ఇదిగో నా శిష్యుడికి చెప్పంటే నువ్వు కాళ్ళ దగ్గర ఇవ్వ. ఏమయ్యా శిష్యులారా, 3.5 సంవత్సరం మీరు యేసుతో ఉన్నారు, యేసు ప్రభు తిరిగి లేచి మీకు కనపడలేదు, మీతో మాట్లాడలేదు, మీకు ఈ విషయం చెప్పని నన్ను పంపించాడని మనం కాళ్ళ ఎగరేస్తాం. అలాగనే మగ్దలేని మరియమ్మ చాలా ఉత్సహించి, చాలా సంతోషించి, చాలా ఆనందించి ప్రభు యొక్క దర్శనం చూసి ఉప్పొంగిపోయి ప్రభు అన్నాడు, నీకు శుభము కలుగునుగా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? మరొక చోట ఏమన్నాడు తెలుసా? మరియా నీకు శుభము అన్నాడు. ఆమె జీవితానికి శుభం కలిగింది. ఇప్పుడు వెళుతుంది, శిష్యుడికి చెప్తుంది. చదువుదా మాట కూడా చదివి ముగిద్దాం. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాట చెప్పిన నేను. హల్లెలూయా. శిష్యులతో చెప్తుంది ఇప్పుడు, ప్రభువుని నేను చూశానయ్యా, నేను చూడగా ఆయన ఈ మాట మీతో చెప్పమన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థాయి వచ్చాడు, ఎంత గొప్ప స్థాయి దేవుడు ఇచ్చాడు ఆమెకి. ఎందుకు ఇచ్చాడు?
చెప్పాలి ఎందుకు ఇచ్చాడు? ఆమెలో మంచి 6 లక్షణాలు కనపడుతున్నాయి. అందుకే ఆమె యేసు ప్రభుని చూడగలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. యేసు ప్రభు మాటలు విన్నది. అంతమాత్రం కాదు, మొట్టమొదటి సువార్త యేసు లేచిన తర్వాత వెళ్ళి చెప్పమని అధికారం పొందుకుంది, సువార్త చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రకారం మన జీవితాలలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ఆ 6 మంచి లక్షణాలు కలిగి మధ్యలేని మరిలాగా మన ప్రభు ముఖ దర్శనాన్ని చూస్తూ, మన ప్రభు యొక్క వెలుగును చూస్తూ, మన ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తూ మన జీవితాలను ధనికరంగా మార్చుకుంటూ మనం ఇతరులకి మధ్యలేని మరిలాగా శిష్యులకు చెప్పినట్లుగా మన ప్రభును గురించి, ప్రభు వెళ్ళున్నాడు, రాబోతున్నాడు, మోక్షం తేబోతున్నాడని అనేకులకు చెప్దాం. తద్వారా మన జీవితానికి మనం మేలు చేసుకుందాం, అనేకులకు దీవెనకరంగా మారుదాం. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి సహాయము చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి, దయను బట్టి నాయన మమ్మల్ని అందరినీ మరొక ప్రభు పునరుద్ధాన దినంలోకి తీసుకొచ్చాం, ఈస్టర్ పండుగలోకి తీసుకొచ్చావు. నీకు వందనాలు ప్రభు. నిజముగా తండ్రి, మమ్మల్ని ప్రేమించి దినానించి మా మేలు కోరి మధ్యలేని మరియను మా ముందుకు తీసుకొచ్చి మా అందరితో మాట్లాడు. మొట్టమొదటిగా పునరుద్ధానుడై తిరిగి లేచి నాయన మీతో ఉన్న 3.5 సంవత్సరం నీ శిష్యులతో ఆయా తండ్రి నీవు మాట్లాడలేదు కానీ, నిన్ను నువ్వు కనపరుచుకోలేదు కానీ, ఇదిగో మధ్యలేని మయ్యకు నిన్ను కనపరుచుకున్నావు. ఆమెతో నువ్వు మాట్లాడావు. ఆమెకి సువార్త చెప్పమని తన శిష్యులకి ఆజ్ఞాపించావు. దేవానికి స్తోత్రాలు. కారణం ఆమెలో తండ్రి కృతజ్ఞతా భావం కలిగి ఉన్నది. ప్రభా, ఆమె అందరికంటే ముందుండి ప్రభా అనేకుల్ని ప్రోత్సాహపరిచి నేను ఆరాధించడం నడిపించగలిగింది. ఆమెకు చీకటి అడ్డు రాలేదు ప్రభా. ప్రభా, ఆమెకు అయా పెద్ద రాయి, అయా అదిగో సమాధి ద్వారం ఎదుటిన పెద్ద రాయి అడ్డు రాలేదని మేము చూస్తున్నాం నాయన. ఇదిగో బ్రహ్మ ప్రభుత్వం వారు సమాధికి తండ్రి సీల్ చేసిన, సమాధికి ముద్ర వేసిన, లేదా పెద్ద రాతికి ముద్ర వేసిన అది అడ్డు రాలేదు ప్రభువా. ఆమె అపరిమితంగా నేను ప్రేమించింది. అందుకే సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చుంది, అంగలారుస్తూ కూర్చుంది. అందుకే ఆమె నిన్ను చూడగలిగింది నాయన, నీకు స్తోత్రాలు. ఆమె నీ మాటలు వినగలిగింది నాయన, నీకు స్తోత్రాలు. ఆమె నీ ద్వారా సువార్త చెప్పడానికి ఆజ్ఞాపించబడింది నాయన, నీకు స్తోత్రాలు. నిజంగా ఎంత గొప్ప దినరాలు తండ్రి. అట్టి కృప, అట్టి దర్శనము తండ్రి ఆయా మేము కలిగి ఉండి నీ రాకడ వరకు ఆయా మాకు మేము వెలుగుగా, మా కుటుంబానికి, మా జీవితాలకు తండ్రి సమాజానికి దీవెనకరంగా, లోకానికి దీవెనకరంగా మేమందరం ఉండాలని మధ్యలేని మరియను మా ముందుకు తీసుకొచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు సమస్త మహిమ ఘనత మీరు చెల్లించుకుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.